it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడి పెరిగాడు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను, ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. కరెక్ట్గా ఉందా? చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో. చూడు చూసుకో, సారీ చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో. కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత. ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ మా వింతగా వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా? ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే స్థాయి మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుండావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోర్టుకి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాను సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను.
అది కాదు బైరెడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి, అబ్బా, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నాడ్రా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. రేయ్ ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మామ బస్తీ రాజ్గాడ్ పక్కన ఉంది. రేయ్ నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగేలోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. రేయ్! నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 కోట్లు. రేయ్ ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా? అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? మట్టి కంపు కొడతాయి. హలో ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపలా? చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. అలాగే చేపలు లోపల పెట్టచ్చు. నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినే అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. విజయ్ ఒరే, ఇన్నాళ్ళు మాకు నిద్ర లేకుండా చేసి ఎంత హాయిగా నిద్రపోతున్నావురా నువ్వు. నీకు ఇస్తాను రా కిక్కు.
ఏంట్రా రైటు? ఇదేంట్రా నాన్న మాలేసి పడుకున్నాడు? ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోయారులే, మనం వెళ్దాం. నా మాట విని సేఫ్ సైడ్కి ఇంకో ఫోటో తీసుకోండి. ఇలా ఫోజులు ఇచ్చే అడుక్కున్నారు గట్టపేసుకున్నారు. తీయండి. ఓకే ఓకే ఓకే. మళ్ళీ లైట్ వెలిగిందేంట్రా? వైర్ లూజ్ కనెక్షన్ అన్నా. రేయ్ అది ఆఫ్ చేయి. శబాష్, చాలా బాగా తీసావయ్యా ఫోటో. అవును, ఎందుకింత లేట్ చేసావు? అది ఐడియా. వాలి, డబ్బులు ఇచ్చి పంపించు. సార్ మళ్ళీ ఎవరిలో పోతే కవర్ పెట్టండి సార్. నువ్వురా కబురు పెడతారు కదా, పెడతారు. ఆగండి. లకెత్తుదామా? ఏంటి తెచ్చేది? కాంపౌండ్ దాట ముందే కాల్చి చంపేస్తారా? పద. మా నాన్న జుట్టు తెల్లగా కదా ఉండాలి, నల్లగా ఉందేమిటి? అందుకే సార్ ఫోటో తీసుకురావడం లేట్ అయింది. నెగిటివ్ ని సింగపూర్ తీసుకెళ్ళి వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ తీసుకెళ్ళి సార్. నువ్వెవడో పెద్ద ఆయన జుట్టు నలుపు చేయడానికి. ఆగు, వాళ్ళు చెప్పింది నాకు నచ్చింది. మా నాన్న ఇలాగే అందంగా కనిపించాలి. వాళ్ళకి ఇంకో కట్టించి పంపించు. వెళ్ళు. అవును, ఇప్పుడు పులిని ఎక్కడి నుంచి తెస్తావు? అవసరమైతే అడవిలోంచి రప్పిద్దాం. మీరు ఇక్కడే చూస్తున్నారు? ఈగలు తోలుకుంటాను. ఈ చెట్టుకి తేనె పట్టుంది, ఓ పట్టు పడదామని. అవును, మీరేంటి ఇక్కడికి వచ్చారు? విన్నారా, చూసారా? విన్నానండి. నేను వినే ఇక్కడికి. అదే మీరు ఇప్పుడు చెప్తుంటే విన్నాను. ఆగను, ఇంకాగను. ఆ పులి గోళ్ళు తీసి మెళ్ళ వేసుకుంటాను, దాన్ని చంపి ఫోటో తీయించుకుంటాను. ఆపకండి, ఆపకండి, ఆపకండి. పట్టుకోలేదండి. ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. రండి, పులిని చూపిస్తాను. तू रूप की रानी, मैं चोरों का राजा. पुली तो फोटो आ गले लग जा. तू डर गया, तू डर गया. మీరు హిందీ భలే మాట్లాడతారండి. శుక్రియా. మీకు హిందీ వచ్చా? నైజాంలో పెరిగాను కదండి, కొంచెం కొంచెం వచ్చు. అయితే నాకు పులి వచ్చు. నిజమా? అవునండి, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, ప్రవేశిక లాంటివి ఏవేవో పాస్ అయ్యాను. అయితే హిందీ में बात कीजिए. मैंने प्यार किया అంటే ప్రేమ పావురాలు. हम आपके हैं कौन అంటే ప్రేమాలయం. हम साथ साथ हैं ప్రేమానురాగమే. ये क्या है? ये डबिंग लव स्टोरी है. चाहता है. మాటలేంటండి, పాటలు కూడా వచ్చు. अच्छा? दीदी तेरा देवर दीवाना, हराम कुड़ियों को डाले दाना అంటే అక్క చూడు నీ మరిదెంతి రోడు, అయ్యో రామ పిట్టలకే వల వేశాడే. మీరు నవ్వుతే కూడా భలే అందంగా ఉంటారండి. బస్ 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 బస్. ఏంటండి మీరేమన్నా బుస్ అన్నారా? బస్ అన్నానండి. అంతేగా. ఏమండి, నాకు చిన్న డౌట్ అండి. ఏంటండి? పాములు పగపడతాయంటారా?
తెలీదండి, ఏదో సినిమాలో చూశాను. సినిమాలో పావులు వేరండి, కానీ నిన్నటి పాము చాలా మంచిది. ఆ విషయం మీకు తెలీదు, నాకు తెలుసుగా. వస్తానండి. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు.